ప్రకాశం జిల్లా అంటేనే ఒక వెనుకబడిన జిల్లా. ఆ వెనుకబడిన జిల్లాలోని వెనుకబడిన ప్రాంతం నుంచి ఆల్ ఇండియా సర్వీసెస్ సెలెక్ట్ అయ్యి డీజీపీ దాకా వెళ్ళటం, సెలెక్ట్ అవ్వడం అనేది ఒక గొప్ప విషయము. మీ సక్సెస్కు సూత్రము ఏంటి సార్? సూత్రం అంటే ఏం లేదండి, ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వటము, సిన్సియర్గా పనిచేయటం, అంతకంటే ఏం లేదు. పెద్ద కాంపిటీషన్ అంటే లెవెల్ కాంపిటీషన్ కదా, అంటే మెరిట్ ఆ నాలెడ్జ్. అంటే నాకు నా సబ్జెక్ట్ మీద నాకు మంచి గ్రిప్ ఉండేది, అగ్రికల్చర్ మీద. అదేవిధంగా రెండో సబ్జెక్ట్ నాది లా సబ్జెక్ట్, అందుకని నేను లా కూడా చేశాను కాబట్టి నాకు నేను చదువుకున్న సబ్జెక్టులు కాబట్టి నాకు ఈజీగా ఉండేది. నేను ఎక్కడ కోచింగ్ కూడా వెళ్ళలేదు, కోచింగ్ ఉన్నదని కూడా తెలియదు నాకు. సో అట్లా రాసాం, అట్లా వచ్చేది. మీ ఊరు కందుకూరు? నల్దల్పూర్, కందుకూరుకు ఒక 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నాన్నగారు టీచరా? లేదు, మా ఇద్దరు ఫార్మర్, చిన్న వ్యవసాయం. ఇద్దరు కూడా వాళ్ళకి చదువు, మా తల్లిదండ్రులకి ఎవరు చదువు రాదు. అసలు ఏ ఉద్యోగం లేదు. మా అన్నయ్య మాత్రము, మా పెద్దమ్మ కొడుకు, వారు హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు, చనిపోయారు, ఇప్పుడు లేరు. వారు ఒక్కరే మా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా ఊర్లో బాగా చదువుకున్న వాళ్ళు నాకంటే ముందు ఒక 10-15 సంవత్సరాల ముందు నుంచి ఉన్నారు. అత్తోటి శ్రీనివాసులని, అత్తోటి ఆంజనేయులని, చల్లా మాలకొండయ్య గారని, వాళ్ళంతా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళో. అదేవిధంగా అంతకుముందు ఒక జమీందారు ఉండేది, బత్తిని పెరుమాళ నాయుడు గారని, ఆయన బిఏ చేశారు. సో ఎప్పుడు 1920s. కాదు, చల్లా మాలకొండయ్య గారు సైంటిస్ట్, యుఎస్లో ఉంటారు ఆయన. ఆయన మా దగ్గర, ఇళ్ళ దగ్గర. మిగతా వాళ్ళు ఎవరు లేరు. మీరు కోచింగ్ కూడా తీసుకోకుండా సివిల్ సెలెక్ట్ అవ్వడం అనేది సబ్జెక్ట్ మీద ఉన్న పట్టనే చెప్పాలా? నాకు కొంచెం అకాడమిక్స్ ఇంట్రెస్ట్, జనరల్గా కొంచెం పేపర్ చదువుతూ ఉండేది. సో అందువల్ల కొంచెం జనరల్ స్టడీస్ వాటి మీద కొంచెం అవగాహన ఉండేది. లా చదివారు, అగ్రికల్చర్ సైన్స్ చదివారు, సోషియాలజీ చదివారు, బ్యాంకులో ఉద్యోగం చేశారు, తర్వాత మళ్ళీ ఇందులోకి వచ్చారు, సెంట్రల్ సర్వీసెస్ చేశారు, మళ్ళీ సివిల్స్ లోకి వచ్చారు. ఈ ముందు ఎందుకు ఆ ప్రయాణం, సివిల్స్ లోకి ఎందుకు రావాలనిపించింది మీకు? అసలు సివిల్స్ లోకి ఎందుకు రావాలంటే, నేను బ్యాంకులో ఉండదలుచుకోలేదు. బ్యాంకులో అప్పటికి 4 ఏళ్ళు వరంగల్లో చేశాను, 1 ఇయర్ అహ్మదాబాద్లో చేశాను. సివిల్స్ కాకపోయినా కానీ నేను మరలా ఎంబీఏకో లేకపోతే ఎంఎస్ అగ్రికల్చర్ మళ్ళీ పిహెచ్డీకో వెళదామని కోరిక ఉండేది. ఇది రాశాం కాబట్టి, ఇది వచ్చింది కాబట్టి ఇటు వచ్చేసాను. లేదు, ఇన్స్పిరేషన్ మోటివ్ ఏం లేదు. అంటే మేము మీటింగ్స్ వెళ్తూ ఉండేది, డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ బ్యాంక్ నుంచి వెళ్తూ ఉండేది, చూస్తూ ఉండేది. వీళ్ళకంటే మనకే కొంచెం బాగా సబ్జెక్ట్ తెలిసినటువంటి ఒక అభిప్రాయం కలిగి మనసులో ఉండేది ఆ సబ్జెక్ట్ మీద, అగ్రికల్చర్. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. సో అది కారణం కాదు కానీ, బట్ మెయిన్ కారణం ఏంటంటే నాకు ఐ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బ్యాంక్. అప్పటికి 5 years చేసాము, 4 years అయిన తర్వాత ఎగ్జామ్ రాశాను. అవునవును. మీ పిహెచ్డి పరిశోధన, ఉన్నత విద్య అగ్రికల్చర్ కాకుండా సోషియాలజీ అంటే ఆ సోషియాలజీ అది యాదృచ్ఛికంగా జరిగింది. నాకు యాక్చువల్ కొంచెం హిస్టరీ అంటే ఇంట్రెస్ట్. ఆంధ్ర యూనివర్సిటీలో ఒక డిప్లొమా కోర్స్ ప్రవేశపెట్టారు 94లో. అప్పుడు నేను వైజాగ్లో చేస్తూ ఉండేది, సివిల్ సప్లైస్లో విజిలెన్స్ ఎస్పీగా చేసేది. చేస్తున్నప్పుడు ఏమైందంటే ఆ కాన్వకేషన్కి వెళ్ళాము 23rd April. అప్పుడు శివరాజ్ పాటిల్ గారు వారు వచ్చారు చీఫ్ గెస్ట్గా, లోక్సభ స్పీకరు. కాన్వకేషన్ అయిన తర్వాత మరుసటి రోజున ఆంజనేయ రెడ్డి గారు ఆ హెచ్పిసిఎల్ గెస్ట్ హౌస్లో ఉన్నారు, వారిని కలుద్దామని వెళ్ళాం. ఆ ఫ్లైట్ డిలే అయింది వారికి 2 గంటలు. అందుకని అక్కడ మాట్లాడుతూ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు ఆయన. అంటే నేను ఇక్కడ మొన్నే వచ్చాను సార్, 2-3 నెలలు అయింది, విజిలెన్స్లు చేస్తుంటానంటే. ఒక కోర్సు, ఒక పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అనే కోర్స్ అక్కడ పీజీ డిప్లొమా వాళ్ళకి టీచ్ చేయడానికి పోలీస్ ఆఫీసర్సే ఉండాలి, అది చెయ్యాలి. ముందు డాక్టర్ డిటి నాయక్ చెప్తామన్నారు, ఆయనకి వీలు పడలేదు. కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు ఎంపీ బాపట్ల గారు, ఒక లెక్చర్ తీసుకొని ఆయన మానేశారు. సెమిస్టర్ దగ్గర పడుతుంది కాబట్టి ఎగ్జామ్ పెట్టాలి కదా వీళ్ళకి. ఆయన అడిగారు అన్నట్టు, మీరు ఈ సబ్జెక్ట్ చెప్తారా అంటే, నేను సిలబస్ చూసి చెప్తాను సార్ అన్నాను. చెప్తే ఆ టీచర్ అప్పుడు మూర్తి గారు అని ఉండేది ఆ హెడ్, తర్వాత ఆర్ వెంకటరావు గారు అని, తర్వాత వైస్ ఛాన్సలర్ అయినారు ఇప్పుడు, ఇది NLSU తర్వాత ఇప్పుడు గోవాలో ఉన్నారు. ఎస్, వారు కూడా ఉండేది కోఆర్డినేటర్గా. సో ఆ టీచ్ చేశాను నేను, అది ఒక సబ్జెక్ట్ టీచ్ చేశాను. మార్నింగ్ 8 గంటలకు వెళ్ళి 10 గంటల వరకు 2 hours నాకు ఇచ్చారు. నేను చెప్పాను నాకు 10 గంటలకు వెళ్ళాలి సార్,
అంటే ఇచ్చారు. ఇస్తే అప్పుడు ఆ టీచర్ అన్నారు అన్నట్లు, ఆ ప్రొఫెసర్ గారు ఏమన్నారంటే, నీకు కొంచెం యాప్టిట్యూడ్ ఉంది టీచింగ్లో, నీకు కొంచెం స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మీరు ఇక్కడ సింగిల్ సిట్టింగ్ ఎగ్జామినేషన్ ఉంది, సోషియాలజీ చేయమన్నారు. అంటే అప్పుడు ఆ విధంగా సోషియాలజీ చేయాల్సి వచ్చింది. ఆ సబ్జెక్ట్స్ కొంచెం తెలిసినవి, మేము అగ్రికల్చర్లో చదువుకున్నవి, రూరల్ సోషియాలజీ, అర్బన్ సోషియాలజీ, క్రిమినాలజీ, పోలీసులు చదువుకున్నవి. అందువల్ల ఆ రాసిన తర్వాత సింహాద్రి గారు అప్పుడు ఇక్కడ వీసీగా ఉండేది, గుంటూరు వచ్చినప్పుడు ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర వీసీగా ఉండేది. వారు అన్నారు నాతో పిహెచ్డీ చేయమన్నారు. అయితే ఆంధ్ర యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అయింది. నేను వారి దగ్గర పిహెచ్డీ రిజిస్టర్ చేసుకున్నాను 96లో. కానీ అనేక కారణాల వల్ల కాలేదు. వారు బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి వెళ్ళారు. అప్పుడు నేను మళ్ళీ గైడ్ మార్చుకొని, మన కేసీ రెడ్డి గారు ఉన్నారు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో, వారు తర్వాత కె రాధాకృష్ణమూర్తి గారు అని వారిని గైడ్ పెట్టుకొని, ఈవెన్ జాయింట్ గైడ్ పెట్టుకొని కంప్లీట్ చేసాం. అది కొంచెం లేట్ అయింది. అదే మీకు బాగా హిస్టరీ కాకుండా అసలు అగ్రికల్చర్కి ఎందుకు వెళ్ళారు? హిస్టరీ అది ఇష్టం అన్నారు కదా. అంటే అప్పుడు డాక్టర్ అవుదామని బైపీసీ గ్రూప్ తీసుకున్నాము. అయితే నాకు మెడిసిన్ రాలేదు. నాకు మెడిసిన్ ఎక్కడైనా వచ్చి ఉండదు నాన్ లోకల్గా. నాకు 86.5% ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1 అన్నారు. గుంటూరు మెడికల్ కాలేజ్ వెళ్తే నెక్స్ట్ వీక్ రండి సార్, మీరు ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవుతారు అన్నారు. నెక్స్ట్ వీక్ వెళ్ళిన తర్వాత రాలేదన్నారు. ఇంటికి వచ్చేళ్ళకి ఈ కార్డు వచ్చింది, ఇది కవర్ వచ్చింది, మీకు అగ్రికల్చర్ కాలేజ్ బాపట్లలో వచ్చినట్లు సీట్. అందుకని బాపట్లకి వెళ్ళాము, అక్కడ స్థిరపడ్డాము. సో సివిల్స్ అప్పటికి ఇప్పటికి యూపీఎస్సి సెలక్షన్లో కానీ పరీక్ష విధానంలో కానీ ఏమైనా గణనీయమైన మార్పులు వచ్చాయా? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా మార్పులు వచ్చాయండి. అప్పటికిప్పటికి చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు ఏంటంటే 2 ఆప్షనల్స్, ఆప్షనల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా జనరల్ స్టడీస్ అని పెట్టారు 1, 2, 3, తర్వాత ఎథిక్స్ పెట్టారు, ఎస్ఏ రైటింగ్ పెట్టారు, సీసాట్ ఒక ఎగ్జామినేషన్ పెట్టారు, ఇన్ని పెట్టారు. కాబట్టి అప్పటికిప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. ఈవెన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా చేంజ్ వచ్చింది. అప్పుడు ప్రిలిమ్స్ ఉండేది, బట్ ఇప్పుడు కూడా ప్రిలిమ్స్ ఉంది కానీ, బట్ మెయిన్స్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు చాయిస్ లేదు, ఎగ్జామినేషన్లో చాయిస్ లేదు. తర్వాత 10 క్వశ్చన్స్, ఒక 10 క్వశ్చన్స్ ఒక పార్ట్లో, ఇంకొక దాంట్లో 10 క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్ అందరూ రాయాల్సిందే. సో వరల్డ్ లిమిట్ ఉంది. సో అందువల్ల అది ఇప్పుడు కొంచెం టఫ్గా ఉంటుంది. కాంపిటీషన్ పెరిగింది, అప్పటికిప్పుడు చాలా కాంపిటీషన్ పెరిగింది. లిటరసీ పెరిగింది, లిటరసీ రేట్ పెరిగింది, ఎక్కువ మంది చదువుకుంటున్నారు కదా బాగా ఇప్పుడు కంపారిటివ్ అప్పటికి ఇప్పటికి. కరెక్ట్. ఇప్పుడు చాలా బ్రైట్ స్టూడెంట్స్ వస్తున్నారు, ఇట్స్ నో డౌట్. సైకలాజికల్ గా మెంటల్ ఫిట్నెస్ తో ఉండటం, మెంటల్ హెల్త్ తో ఉండటం, యాప్టిట్యూడ్ అంటే యాప్టిట్యూడ్ తో పాటు యాటిట్యూడ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా. ఈ సివిల్స్ కాంపీట్ చేసినప్పుడు, ఇంటర్వ్యూస్ ఓరల్ కాంపీట్ చేసినప్పుడు అప్పటికి ఇప్పటికీ మీరు విద్యార్థుల స్థితి ఎలా ఉంది సార్ మానసికంగా, సైకలాజికల్ గా, మెంటల్ ఫిట్నెస్? ఇప్పుడున్న వాళ్ళు మచ్ బెటర్ లాట్ వస్తున్నారండి, డెఫినెట్లీ బెటర్ లాట్. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగింది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ అయ్యింది. డెఫినెట్లీ మంచి బ్రిలియంట్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ సివిల్ సర్వీస్.